నమస్కారం, నా పేరు మహేశ్వరి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో వాస్తు జ్యోతిష్య పండితుడు మాదుగుల శివప్రసాద్ గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాము. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మరో ప్రశ్న. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి అంటారు, దాని గురించి వివరించండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని అంటున్నాం. తొలి ఏకాదశి ఏమిటి ప్రాశస్త్యం, దాని గురించి ఏమిటి అంటే, దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు చాలా ప్రధానమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటిది అనేటువంటిది ఉన్నది. చూడండి, మనకు అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అనేటువంటిది అంటే ఏమిటి అంటే, మనం ఏదో రైస్ పెట్టుకొని వండుకుంటే తినేటువంటిది మాత్రమే అన్నం అని కాదు. తినబడేటువంటిది అంతా కూడా ఓషధల దగ్గర నుండి అన్నమే అనేటువంటిది శాస్త్రం. సంస్కృతంలో అన్నం అంటే మనం తినబడేటువంటిది ఏదైతే ఉందో అంతా అన్నం అనేటువంటి భావనే వస్తుంది. అలాగే ఉన్నది పద్ధతి కూడా. అలాంటి అన్నం మనకు కావాలి అంటే ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే, రైతులు. ముఖ్యంగా పండించేటువంటి వాళ్ళు, పంటలను పండించేటువంటిది రైతులు. రైతులలో ఒక కులం అనేటువంటిది లేదు, ఒక మతం అనేది లేదు. అందరూ అన్ని రకాల వాళ్ళు పొలాలు పెట్టుకొని రైతాంగము చేసేటువంటి విధానము ఉన్నది. అటువంటి రైతులు ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అనేటువంటివి ఎప్పుడైతే వారాహి నవరాత్రులు వస్తున్నాయో, ఈ 9 రోజుల పాటు కూడా మనము పూజలు అనేటువంటివి చేసుకుంటూ ఆ రైతు దశమి నాడు ఈ 9 రోజులు ఏవైతే చేసుకుంటామో చేసినటువంటి దానికి ప్రాధాన్యతగా, వారాహి అంటే భూమికి సంబంధించినటువంటి ఇది, అమ్మవారి యొక్క ఇది కదా. అలా ఎప్పుడైతే మనం చేస్తామో దశమి నాడు తొలకరి చినుకులు వానలు పడటం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తున్నది. అందుకనే మనకు విశేషంగా మనం గమనించండి, ఋతుపవనాలు వస్తున్నాయి. ఈ జూలై మాసంలోనే ఋతుపవనాలు అనేటువంటివి వస్తాయి. వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో రైతు ఇలా ఆకాశం వైపు ఎప్పుడు వర్షం వర్షిస్తుందా, అలా వర్షము పడంగానే నేలతల్లి ఎప్పుడైతే తడుస్తుందా, ఆ నేలతల్లి తడవంగానే మనం సేద్యము చేసుకుని విత్తనము వేసుకునేటువంటి మహాద్భుతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజే ఈ విత్తనాల ఏకాదశి, తొలి ఏకాదశి అని పేరు. ఈ తొలి ఏకాదశి, విత్తనాల ఏకాదశి నాడు ఎప్పుడైతే రైతు పంట వేస్తాడో, ఆ వర్షం అనేటువంటిది మళ్ళీ వర్షము మామూలుగా సహజంగా ఇంకా వర్షాలు పడుతూ ఉంటాయి. మనం అందుకే ఒక మొక్క నాటంగానే రోజు నీళ్లు పోస్తాం కదా, ఆ మొక్క బ్రతకాలి అనేటువంటి సాంప్రదాయంతో నీళ్లు పోస్తుంటాం. అలా వర్షము కోసం ఇప్పుడంటే అధికారులు డ్యాములు అన్నీ కట్టి నీళ్లు వదలటం, రైతులకు మేలు చేయటము, పంట కాలువలు ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో ఈ వర్షాల కోసము విపరీతముగా సమయానికి ధర్మము అనేటువంటిది 4 పాదాలు నడుస్తూ ఉండేటువంటి కాలంలో ఇవన్నీ లేవు. సమయానికి ఈ మొక్కలకు, భూమి మీద ఉండేటువంటి మొక్కలకు ప్రకృతి సిద్ధముగా పంచభూతాలలో ఒకటి అయినటువంటిది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత వర్షాకాలంలో సకాలంలో వర్షాలు కురవటం. అందుకనే రామరాజ్యం అన్నారు. రాముడు పరిపాలించినటువంటి రోజులలో ఎవరో ఒకరు ప్రత్యేకముగా కాలువ నీళ్లు వదలాలి జనానికి, పొలాలకు అనేటువంటి భావన లేదు. ప్రకృతి సిద్ధముగా వర్షాలు పడేటువంటివి, ఎప్పుడు పడాలనో అప్పుడు. అలా పడుతూ సహజ సిద్ధమైనటువంటి వర్షాలు ఎప్పుడైతే కురిసేటివో పంటలు సమృద్ధిగా పండి
మనకు సంక్రాంతి పండుగ నాడు ధాన్యాన్ని, కొత్త ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోవటము అనేటువంటిది కొత్త పండుగ, కొత్త సంవత్సరం, ఇవన్నీ వస్తాయి. అలా పంటలు బాగా సమృద్ధిగా పండాలి అంటే ఈ విత్తనాల ఏకాదశి అనేటువంటిది, ఈ ఏకాదశి రోజు విత్తనాలు వేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది కాక. సరే, ఇప్పుడు బోర్లు ఉన్నాయి, లేకపోతే మోటార్లు పెట్టుకొని నీళ్లు కట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది రైతులు సహజ సిద్ధమైనటువంటి వర్షం కోసం ఎదురు చూడటం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి అనేటువంటిది చాలా మహోన్నతమైనటువంటిదిగా మనం భావించాలి. ఎందుకంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు బాగుంటేనే, రైతు పండించినటువంటి ధాన్యము మనకే కాదు, యావత్ భారతదేశంలోనే కాదు, విదేశాలకు కూడా ఈ పంటలు ఎగుమతులు అవుతున్నాయి. అంటే అందుకనే మనం తిన్నప్పుడు అన్నదాత సుఖీభవ అని అంటున్నాము. ఎందుకు అంటే మనం తినబడేటువంటి అన్నం యొక్క మెతుకు, ఆ గింజ ఏ రైతు పండించినాడో మనకు తెలియదు. కానీ మనకు ఆధారభూతమై మన జీవితాన్ని నిలబెట్టడానికి మనం తినగలుగుతున్నాము. కాబట్టి మనము ఎవరైతే పండించినటువంటి అన్నాన్ని మనం తింటున్నామో, అందుకని ఆ రైతు బాగుండాలి అనేటువంటి భావనతో అన్నదాత సుఖీభవ అని మనం తిన్నప్పుడు అంటాం. అందరూ ఏమనుకుంటారంటే ఆ రోజు వడ్డించినటువంటి వాళ్ళు మనకు పెట్టినారు కాబట్టి వీళ్ళు బాగుండాలి అని అనుకుంటున్నామని అనుకుంటారు. అలాగని వడ్డించిన వాళ్ళు బాగుండకూడదు అని కూడా దాని అభిప్రాయం కాదు. అందుకని మనకు ఈనాడు అన్నం పుడుతూ ఉంది, మనం అన్నం తింటున్నాము అంటే ఆ రైతు, దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు బాగుంటేనే అనేటువంటిది మనం గ్రహించాలి. కానీ రోజులు మారుతూ వస్తూ ఉన్నాయి. కలియుగ ప్రభావం, ఆ కలియుగ ప్రభావం చేత అందరి రైతుల దగ్గర పొలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేటువంటిది ఒకటి మూకుమ్మడి దాడి చేసి మనం తినేటువంటి అన్నం పండేటువంటి భూములన్నింటినీ కూడా ఈ ప్రజానీకం కోసము అని అపార్ట్మెంట్స్ అని, లేకపోతే ఇంకొకటని చేసి తినడానికి, తిండికి ఆధారభూతమైనటువంటి భూములను లేకుండా చేసుకుంటున్నామే. మరి భవిష్యత్తులో ఎలాంటి రోజులు వస్తాయో ఏమో, భగవద్ అనుగ్రహం. కానీ ఒకసారి ఆలోచన చేయాలి అందరూ కూడా. ఇవి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా ఒక 100 ఎకరాలు ఉంది అంటే 100 ఎకరాల్లో 25-30% మాత్రమే మనుషులు ఉంటూ 70% భూమి మనం తినడానికి మిగలబెట్టుకోవాలి అనేటువంటిది ఉండాలి. అలా ఉంటే సర్వదా ప్రపంచము చాలా బాగుంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. గురుగారు చాలా చక్కగా ధన్యవాదాలు.